కేర్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అన్నట్లుగా కాంగ్రెస్ రాజకీయం నడుస్తోంది. ఇక్కడ ఎన్నిక అనివార్యం కావడంతో టికెట్ కోసం నేతలు కుస్తీ పడుతున్నారు. టికెట్ తనదంటే తనదే అని నేతలు చెప్పుకోవడం పార్టీకి తలనొప్పిగా మారుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ ఎలా ముందుకు వెళ్లబోతోంది? జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో ఈ సెగ్మెంట్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ టికెట్ కోసం కాంగ్రెస్ లో లొల్లి మొదలైంది. టికెట్ తనదంటే తనదే అనే ధీమాలో ఉన్నారు పలువురు నేతలు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయి కాంగ్రెస్ లో చేరిన నవీన్ యాదవ్ తనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానని ధీమాతో ఉన్నారు. టికెట్ ఇవ్వాలంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా టికెట్ కోసం లాబియింగ్ చేస్తున్నారట. పీజేఆర్ కూతురు విజయారెడ్డి కూడా సీరియస్ గానే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అజరుద్దీన్ ఉప ఎన్నికల్లో కూడా తానే పోటీ చేస్తానంటూ స్వయం ప్రకటన చేసుకున్నారు. టికెట్ తనదే అంటూ వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే అజరుద్దీన్ వ్యాఖ్యలపై హైకమాండ్ సీరియస్ అయిందట. గత ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తిగా టికెట్ ఆశించడంలో తప్పులేదు, కానీ మీడియా ముందు చెప్పడాన్ని తప్పుబట్టారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఇక ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అందరూ పార్టీ క్రమశిక్షణకు లోబడి ఉండాలి, నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారని